Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.2 లో థర్డ్ క్వశ్చన్ లో ఫిఫ్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్న క్వశ్చన్ చూసినట్టయితే a fraction becomes 9/11. ఒక ఫ్రాక్షన్ ఉందట. ఫ్రాక్షన్ తెలుసు కదా, అది p/q ఫామ్ లో ఉంటుంది. అంటే న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ కూడా ఉంటుంది. మనం తీసుకునే ఫ్రాక్షన్ ఒకటి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఫ్రాక్షన్ 9/11 అవుతుంది. ఎప్పుడు 9/11 అవుతుంది అంటే if 2 is added to both numerator and denominator. మనం ఒక ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేసి 2ని యాడ్ చేస్తే, రెండింటికి 2ని యాడ్ చేస్తే అది 9/11 అవ్వాలి. దాంతోపాటు if 3 is added to both numerator and denominator, ఒకవేళ 3ని కనుక యాడ్ చేసేస్తే అది 5/6 అవ్వాలి. అలాంటి ఫ్రాక్షన్ని ఫైండ్ ది ఫ్రాక్షన్. యాక్చువల్గా మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఎలా అంటే 2ని యాడ్ చేసాం కాబట్టి 2ని సపరేట్ చేసేద్దాం. అంటే 7/9 అవుతుంది. 9లోంచి 2 తీస్తే 7, ఇందులోంచి 2 తీస్తే 9, 7/9. మరి 3ని యాడ్ చేస్తే అంటే మరి 5/6. 3ని యాడ్ చేస్తే కదా, అంటే ఇది ఏమవుతుంది, సంథింగ్ దీంట్లో 3ని సపరేట్గా చేసేయాలి. ఇప్పుడు 3ని యాడ్ చేయాలి సంథింగ్, అప్పుడు ఇది రావాలి మనకి. సో అలా అనుకుని మళ్ళీ మనకి 7/9 మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఓకే, సో అందుకని దీన్ని ఒక పర్టికులర్ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ 7/9 కరెక్ట్ ఆన్సరే. మరి దీనికి ఎలా దాన్ని మనం మేనేజ్ చేసేదంటే 7/9కి 3ని యాడ్ చేసేస్తే 7 + 3 10, 9 + 3 12, 10/12 సింప్లిఫై చేస్తే 5/6 వస్తుంది. అయితే ఇది మనం లీనియర్ ఈక్వేషన్స్ లో కన్వర్ట్ చేసి సాల్వ్ చేయడం ద్వారా దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఈ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇది మనం చేయబోతున్నాం. ఎలా అంటే లెట్ ది ఫ్రాక్షన్ బి x/y. ఇన్ విచ్ x అంటే తెలుసు కదా న్యూమరేటర్, y అనే డినామినేటర్. అదే అక్కడ రాయబోతున్నాను నేను. న్యూమరేటర్ is x and the denominator is y. మనం గివెన్ కండిషన్ రాద్దాం. ఫస్ట్ కండిషన్ గివెన్ if 2 is added to both numerator and denominator. If 2 is added to, 2 is added ఎవరెవరికి, to both numerator అంటే x and denominator అంటే y, అలా యాడ్ చేసినప్పుడు ఆ ఫ్రాక్షన్ బికమ్స్ 9/11. ఫ్రాక్షన్ బికమ్స్ 9/11. ఇది మనం ఏం చేద్దాం అంటే మ్యాథమెటిక్స్ లో కన్వర్ట్ చేద్దాం. 2ని x కి యాడ్ చేస్తే x + 2 కదా, 2ని అదే 2ని y కూడా యాడ్ చేస్తే y + 2. ఆ వచ్చిన ఫ్రాక్షన్ 9/11. ఇది మనం ఒక ఈక్వేషన్ ఫామ్ లో చేయాలి కాబట్టి దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి దీన్ని సమ్ ax + by + c = 0 ఫామ్ లో కన్వర్ట్ చేద్దాం. అంటే 11తో క్రాస్ మల్టిప్లికేషన్, 11తో x + 2ని, 9తో y + 2ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 11తో చేసినప్పుడు 11 × x + 2 ఈజ్ ఈక్వల్ టు 9తో 9 × y + 2. 11 × x 11x + 11 2s are 22, 9 × y 9y + 9 2s are 18. 9y తీసుకొచ్చేద్దాం. 11x - 9y ఈజ్ ఈక్వల్ టు 22 పంపించేద్దాం. 18 - 22 -4. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఈక్వేషన్ నెంబర్ 2ని తయారు చేసుకుందాం. దానికి మిగతా క్వశ్చన్ చెబితే అర్థమవుతుంది. ఆల్సో గివెన్ ఇఫ్ 3 is added to both numerator and denominator it becomes 5/6. ఇప్పుడు అది రాద్దాం. ఆల్సో గివెన్ if 3 is added to both x and y, numerator అంటే x కాబట్టి and denominator అంటే y కాబట్టి, to both numerator and denominator అంటే x and y యాడ్ చేస్తే fraction becomes 5/6.
అంటే 3ని ఏం చేస్తాను నేను, ఎక్స్కి 3ని యాడ్ చేస్తున్నాను, ఎక్స్ ప్లస్ 3, వై కూడా 3ని యాడ్ చేస్తున్నాను, వై ప్లస్ 3, అప్పుడు ఫ్రాక్షన్ వచ్చి 5/6 అయ్యింది. సేమ్ ప్రాసెస్ మళ్ళీ సేమ్ 6తో ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ 3ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, 5తో కూడా వై ప్లస్ 3ని చేద్దాం. 6 into x plus 3 is equal to 5 into y plus 3. 6 into x 6x plus 6 3s are 18, right? 5 into y 5y plus 5 3s are 15. 5 8 తీసుకొద్దాం. 6x minus 5y is equal to 8 అని పంపించేస్తే 15 minus 18 minus 3 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఈక్వేషన్ నెంబర్ 1 ఇందాక వచ్చింది కదా, ఆ ఈక్వేషన్ నెంబర్ 1ని ఈ 2ని రెండింటిని మనం సాల్వ్ చేయాలి. ఏ మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు అంటే, ఈ క్వశ్చన్ పర్టికులర్ క్వశ్చన్ అనేది మనకి ఎక్సర్సైజ్ 3.2కి సంబంధించింది. ఎక్సర్సైజ్ 3.2లో మనం ఓన్లీ సబ్స్టిట్యూషన్ మెథడ్ మాత్రం నేర్చుకున్నాం. ఫైనల్ ఎగ్జామ్లో అయితే ఈ రెండు కూడా ఎలిమినేషన్ మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు, కానీ అది మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రస్తుతానికి అయితే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. కాబట్టి మనం 1ని తీసుకుని ఫ్రమ్ 1 ఇక్కడ నేను సబ్స్టిట్యూషన్ మెథడ్లో మాత్రం చెప్పబోతున్నాను. సో 1ని బట్టి ఈ 11x కావాలంటే నేను 9 వేడ పంపించేస్తాను. అంటే ఏదో ఒక వేరియబుల్ ఉంచుకోవాలి కదా. 11x ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ -4 ఉంది పక్క, -4 + 9y. x కావాలంటే x ఈక్వల్ టు -4 + 9y/11. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుని ఈ 3ని తీసుకెళ్ళి మనం 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 నుంచి మనం ప్రిపేర్ చేసుకున్న 3ని ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ 3 in 2. we get that ఏంటి వస్తుంది మనకి, సెకండ్ ఈక్వేషన్ ఏం చెప్తుంది మనకి, 6 into x. 6 into x అంటే x మీద ఎంత రాద్దాం అనుకున్నాం కదా, -4 + 9y/11, -4 + 9y/11. ఇదంతా 6 into x అయిపోయింది, 6x. ఓకే, నెక్స్ట్ -5y. -5y ఈజ్ ఈక్వల్ టు -3. ఇది మనం సింప్లిఫై చేయటమే, అంతా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో మార్చాలి కాబట్టి ఇక్కడ మన y ఒకటి అన్నోన్, సో వైని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ మనం 11 అనేది ఎల్సిఎం తీసుకుంటే 11 వెళ్ళి 5 మల్టిప్లై చేస్తుంది, అయితే 11 వెళ్ళి 3 కూడా మల్టిప్లై చేస్తుంది. ఓకే, ఈ రోజు 6 ఏం చేస్తుంది, ఈ పైన న్యూమరేటర్ మల్టిప్లై చేస్తుంది. 6 into -4 -24 + 6 9 = 54y -11 5 = 55y ఈజ్ ఈక్వల్ టు 11 into -3 -11 3 = 33. ఓకే, ఇప్పుడు 55y -54y -55y ఈ రెండు లైక్ టర్మ్స్, -1y అంటే -1 రాయొచ్చు. ఈ -24 పంపిద్దాం, -33 ఆల్రెడీ వెయిటింగ్, ఈ -24 +24 అవుతుంది, ఇదేమో -9 అవుతుంది. -y = -9 అయితే y ఎంత అవుతుంది, ఈ మైనస్ కిందకి వెళ్ళిపోతుంది, క్యాన్సిల్ అవుతుంది, అంటే y = 9 అవుతుంది. ఈ y వాల్యూని తీసుకెళ్ళి మనం 3 రెడీ చేసుకున్నాం కదా, అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. నౌ x కావాలి అంటే ఈ y సబ్స్టిట్యూట్ చేద్దాం. -4 + 9 times y అంటే 9 times 9, y అంటే 9 కాబట్టి /11. అంటే దీన్ని బట్టి x ఎంత అవుతుంది, 9 9 = 81. 81 - 4 is 77. 77/11 is 7. అంటే x అనేది 7 అయ్యింది. x ఎంత వచ్చింది మనకి, 7 వచ్చింది. y ఆల్రెడీ 9 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఫైండ్ ది ఫ్రాక్షన్. దేర్ఫోర్ ది ఫ్రాక్షన్ ఈజ్ ఏమనుకున్నాం, x/y. x అంటే 7 y అంటే 9. సో 7/9 ఈజ్ ది ఫైనల్ ఆన్సర్. 7/9 ఈజ్ ది ఫైనల్ ఆన్సర్. దీంతో మనకి ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఒక్కసారి మనం కరెక్ట్ కాదు చెక్ చేసుకుందాం. 2ని యాడ్ చేద్దాం న్యూమరేటర్కి డినామినేటర్కి, మనకి 9/9 వస్తుందో చెక్ చేద్దాం. 2ని యాడ్ చేస్తే 7 + 2 9 9 + 2 11 అంటే 9/11. 9/11 వచ్చింది కదా.
3ని యాడ్ చేద్దాం, అది 5/6 వస్తుంది చూద్దాం. 7 + 3 10 by 9 + 3 12, 10/12. 10/12 అనే దాన్ని మనం సెకండ్ టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 5s 2 6s వస్తుంది. అంటే ఇక్కడ మనకి 5/6 కూడా రావడం జరిగింది. సో దీంతో మనకి థర్డ్ ప్రాబ్లంలో 5th బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.